ఒళ్ళు బాగుండాలంటే వంట బాగుండాలి. వంట బాగుండాలంటే ఆ వండేటటువంటి పద్ధతులు, కిటుకులు, చిట్కాలు తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే, అద్భుతమైనటువంటి వంటింటి చిట్కాలు. వీటిని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అద్భుతమైన వంటగది ఉపాయాలు. ఇవి నాకెలా తెలుసు అని మీకు అనుమానం రావచ్చు. దీనికి సంబంధించి నా ఇద్దరు మిత్రుల గురించి మీకు చెప్పాలి. ఒకడు తుళ్ళూరి సాయి కుమార్, నా BAMS క్లాస్మేట్. వంట అద్భుతంగా వండుతాడు, ముఖ్యంగా ఆ నాన్ వెజిటేరియన్ డైట్. ఇక రెండో మిత్రుడు వజ్రాల వెంకటరామరెడ్డి. టమాటా కూర లాంటివి అద్భుతంగా వండేవాడు. వీళ్ళిద్దరి నుంచి నేను చాలా ఉపాయాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత పేషెంట్స్ నుంచి, ఇతర కుటుంబ సభ్యుల నుంచి, ఇలాగా డిఫరెంట్ సోర్సెస్లో ప్రాక్టికల్గా యూస్ఫుల్గా ఉండేటటువంటి అద్భుతమైన వంటింటి చిట్కాలు తెలుసుకున్నాను. వీటిని ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. న్యూ ఇయర్లో కిచెన్ని స్మార్ట్గా, వంటల్ని మరింత రుచిగా చేసుకోవటానికి ఈ ఉపాయాలు మీకు ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఇళ్లల్లో మహిళలు కూడా జాబులు చేస్తున్నారు, లేకపోతే ఏదైనా ప్రొఫెషన్స్లో ఉంటున్నారు. అందుకే వాళ్ళ దగ్గర టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే తక్కువ టైంలోనే ఇంట్లో అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి, క్లీనింగ్తో సహా అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. దీంతో వాళ్ళకి ఇక ఎక్కువ టైము వంటగదిలోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇటు కుటుంబ సభ్యులు కొన్ని పదార్థాలని తయారు చేయాలి, దాంతో టైం మొత్తం తినేస్తూ ఉంటుంది. దీంతో ఇక అనారోగ్య సమస్యలు, అలసట, నడుము నొప్పులు బోల్డ్. మీకు కూడా ఇలా జరుగుతూ ఉంటే ఆ వంటింటి చిట్కాలు, అంటే కిచెన్లో కొన్ని స్మార్ట్ టిప్స్ మీరు పాటించాలి. దీంతో మీకు ఎంత టైం తక్కువ ఉన్నా సరే వంట చేయగలుగుతారు. ఆ వంట ఎంజాయబుల్గా ఉంటుంది. ఆ మిగిలిన టైంని మీరు మీ ఇతర పనులకి కేటాయించుకోగలుగుతారు, లేకపోతే విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. దీనికోసం ఈ కిచెన్ హ్యాక్స్, వీటిని మీరు ట్రై చేయొచ్చు. దీంతో టైం బాగా మీరు ఆదా చేసుకోవచ్చు. ఒకటేమిటంటే ఈ గ్యాస్ బర్నర్ని చాలామంది నెలల తరబడి వాడుతూ ఉంటారు. కానీ దాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. ఏదన్నా ఒక సూది లాంటి దాంతో గుచ్చి హోల్స్ అన్ని క్లీన్ చేయాలి. మురికి బర్నర్ వల్ల గ్యాస్ బయటికి రాదు, బ్లూ ఫ్లేమ్ రాదు. దీంతో వేడి తగ్గుతుంది, వంట ఆలస్యం అయిపోతుంది, అది అనారోగ్యం కూడా. అలాగే ఇంకోటి ఏమిటంటే వంట వండేటప్పుడు ఆ వేడి చేయటం కోసం వెడల్పాటి గిన్నెలు వాడండి. దీనివల్ల నూనె ఆదా అవుతుంది, అది త్వరగా వేడెక్కుతుంది, అలాగే ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఇక జాబ్ చేస్తూ ఉంటే, ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉంటే, అప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి చిట్కాలు మీకు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఆ కూర అనేది ఎప్పుడు కూడా వేగంగా తయారు చేయగలిగేటటువంటి దాన్ని ఎన్నుకోవాలి. అంటే దీనికోసం ఒక మంచి టిప్ ఏంటంటే, ఫ్రై చేయటం కోసం కూరగాయల్ని రాత్రి కడిగి కట్ చేసి పెట్టుకోండి. కంటైనర్లో ఉంచారనుకోండి, ఉదయం వేగంగా అందుకొని కూర చేసేయచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే గ్రేవీ చేయాలనుకుంటే టమాటాలని గ్రైండ్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసి ఉంచుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇంకోటి ఆలూ పరాటా, ఇవి రెడీగా చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఈ ఉదయం ఆలూ పరాటాను చేయాల్సి ఉంటే రాత్రి బంగాళదుంపలు ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకోండి, పిండి కూడా కలిపి పెట్టుకోండి. ఉదయాన్నే వేగంగా దానికి కొన్ని ఇతర పదార్థాలు జోడించి పరాటా చేసేయచ్చు. అలాగే ఇంకొకటి ఈ రాజ్మా, చోళే, మఖానీ, ఇలాగ ఈ మోడర్న్ కూరలను చాలామంది ఇష్టపడుతున్నారు. ఇలాంటి కూరల కోసం వాటిని 8 నుంచి 9 గంటల ముందే నానబెట్టి ఉంచుకోండి. దీంతో ఉడకటం అనేది సులభం అవుతుంది. ఇంకోటి లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటారు, అంటే వెల్లుల్లి. ఈ వెల్లుల్లి చాలామంది ఇష్టంగా తింటారు, హెల్త్ కూడా మంచిది. అయితే వెల్లుల్లి పొట్టు తీయటంలో చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ రెబ్బల్ని మీరు ఈజీగా తీయాలనుకుంటే వీటిపైన ఉండే తోల్ని, రెబ్బల్ని కాసేపు వేడి నీటిలో ఉంచండి. ఇలా చేస్తే పొట్టు చాలా సులభంగా వచ్చేస్తుంది. ఇంకోటి ఈ ఉదయం పాలక్ పన్నీరు, ఇలాంటివి కొంతమంది తినడానికి ఇష్టపడతారు, ప్రోటీన్ బాగుంటుందని. ఇలాంటి పాలక్ పన్నీర్ చేయాలనుకుంటే పాలకూరని రాత్రి ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇంకోటి మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైంది కాఫీ తరచుగా తాగే అలవాటు మీకుంటే డికాక్షన్ రెడీగా పెట్టుకోవాలి. అంటే దీంట్లో ఎప్పుడైనా సరే పాలు కలిపి నొరగొచ్చేలాగా చేసి కాఫీ తయారు చేసుకోవచ్చు. దీనికి ఏం చేస్తారంటే 2 లేదా 3 చెంచాల కాఫీ పొడికి 3 లేదా 4 చెంచాల చక్కెరని, అలాగే కొన్ని పాలని కలిపి బాగా గిలకట్టి పెట్టుకోండి.
దీన్ని ఎప్పుడైనా సరే వేడి పాలు బాగా సలసల కాగేటటువంటి ఆ వేడి పాలు పోసి కాఫీగా మార్చేసుకోవచ్చు. వేగంగా కాఫీ తయారు చేసుకోవడానికి ఈ చిట్కా పనిచేస్తుంది. ఇంకోటి, ఫ్రూట్ జ్యూసెస్ హెల్దీ అనుకుంటాం కదా, ఈ జ్యూసు షర్బత్ ఇలాంటివి చేయాలనుకుంటే చక్కెర కరగటం ఇబ్బందిగా ఉంటుంది. చన్నీళ్ళలో అయితే ఇంకా కష్టం, చల్లటి జ్యూస్లో అయితే. దీనికోసం చక్కెర ద్రావణాన్ని తయారు చేసి పెట్టుకోండి. అంటే ఆ చక్కెర వేసి నీళ్ళకి బాగా మరిగించి ఒక సొల్యూషన్ తయారు చేసి పెట్టుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చల్లారిన తర్వాత. ఇది 15 నుంచి 20 రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా సరే జ్యూసు, ఆ షర్బత్తు, లస్సీలకి కలిపితే చాలు, వెంటనే అది కరిగి మీకు తీయగా తయారవుతుంది. ఇక ఆహారంలో రుచి పెంచడం కూడా చాలా ముఖ్యం. రుచి లేకపోతే ఇంకేముంది, తినలేం. వండిన ప్రతిసారి రుచి బాగుంటుందని కూడా చెప్పలేం కదా. బాగున్నా బాగాలేకపోయినా వంట తయారవడానికి టైం మాత్రం పడుతుంది. కాబట్టి అనుభవం ఎక్కువ లేదనుకోండి వంటలో, ఇంకా అది రసాభాస అవుతుంది. ఉదాహరణకు కొన్ని పదార్థాలు, ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ చాలా హెల్దీ కదా, అయితే దీన్ని హెల్దీగా టేస్టీగా చేయడానికి బటర్ వాడండి. ఇంకోటి, ఆ గుడ్డుని గిలకొడతారు కదా, గిలకొట్టేటప్పుడే 2 చెంచాలు పాలు కలిపారనుకోండి, అప్పుడు ఆమ్లెట్ చాలా సాఫ్ట్గా ఫ్లేకీగా వచ్చేస్తుంది. ఇక మన తెలుగు వాళ్ళు బాగా తినేది ఏంటంటే అన్నం వండేటప్పుడు కాస్తంత ఉప్పు, కొద్దిగంత నెయ్యి వేస్తే రుచి 2 ఇంతలు పెరుగుతుంది. ఇక మనం ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఈ ప్రయాణాలలో అనువుగా ఉంటుందని సాధారణంగా ఈ పూరి, పరాటా ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. 1 లేదా 2 రోజుల పాటు జర్నీ చేయాల్సి వస్తే సాధారణంగా ఇలా చేస్తూ ఉంటాం కదా. ఆ పిండి కలిపేటప్పుడు నీళ్ళకి బదులుగా పాలు వాడండి. దీనివల్ల పూరి, ఆ పరాటా ఖరాబు కాకుండా ఉంటాయి. పైగా రంగు కూడా బాగా గోల్డెన్గా మారి రుచి రెట్టింపు అవుతుంది, మెత్తగా ఉంటుంది. ఇది స్పెషాలిటీ. ఇక కీర, సొరకాయ ఇలాంటి తురిగిన తర్వాత నీళ్ళని పారేస్తూ ఉంటాం, కానీ వాటితోటి పిండి కలిపి పెట్టుకోవచ్చు. దీంతో పరాటాలు మెత్తగా, టేస్టీగా, హెల్దీగా తయారవుతాయి. ఇక కొత్తిమీర వాడతాం కదా, కొత్తిమీర కాడలను పాడేస్తూ ఉంటారు, కానీ దీంట్లో న్యూట్రియంట్స్ ఎక్కువ. సన్నగా తరిగి వీటితో కూర చేసుకోవచ్చు, లేదా పప్పులో వేయచ్చు. దీంతో రుచి పెరుగుతుంది. ఇక గ్రేవీగా తినడం హెల్దీ అనుకుంటాం కదా, ఈ గ్రేవీ కూరల్లో ఉల్లి, టమాటా ఉడికించి గ్రైండ్ చేసి వేస్తే పదార్థం చిక్కగా, రుచికరంగా తయారవుతుంది. ఇక కోఫ్తా మోడర్న్గా పిల్లలు ఎక్కువ తింటూ ఉన్నారు. ఈ తయారు చేసేటప్పుడు శనగపిండి కాస్త వేయించి వాడితే ఆ కోఫ్తాలు సాఫ్ట్గా వస్తాయి. ఇక మరొకటి, ఈ మార్కెట్లో చోడే బతూరా ఇది తింటూ ఉంటారు. చోడే నల్లగా ఉంటుంది కదా, మనం ఇళ్లలో చేసుకుంటే అలా ఉండదు. కానీ మీకు అలా నల్లగా కావాలనుకుంటే దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి ఆ చోడే ఉడికేటప్పుడు ఒక ముక్క వేయండి. ఇంకోటి ఇదేమిటంటే, మనం ఉల్లిపాయ కూర ఇష్టపడతాం, మంచి తియ్యటి వాసన వస్తూ ఉంటుంది. ఎలా అనుకున్నారు, ఉల్లి వేయించేటప్పుడు కాస్త చక్కెర కలిపితే రంగు, రుచి బాగుంటాయి. ఇంకోటి పెరుగు వేగంగా చిక్కగా పేరుకోవాలనుకుంటే, ముఖ్యంగా ఇలాంటి చలికాలపు రోజుల్లో పాలను కాస్త వేడి చేసి వెడల్పాటి పెద్ద ప్యాన్లో తోడు పెట్టండి. ఇక పాయసం చేసుకుంటూ ఉండండి. దీని తయారీకి కాస్త ఉప్పు వేశారనుకోండి, రుచి పెరుగుతుంది. ఇక కేసరి, కుంకుమ పువ్వు పాయసంలో కలుపుతూ ఉంటాం కదా, నేరుగా వేయకుండా దీన్ని చల్లటి పాలల్లో ఉంచండి. అప్పుడు కలర్ వేగంగా వచ్చేస్తుంది. తర్వాత దాన్ని నిదానంగా ఈ పాయసాన్ని కలపవచ్చు. ఇక జాజికాయ, యాలకులు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఇవి కలపాలనుకుంటే వీటిని చల్లటి పాలల్లో వేసి వదిలేయండి. దీన్ని ఆ పాయసం, ఆ వంట పదార్థం కాస్త చల్లారిన తర్వాత కలిపారనుకోండి, రుచి పెరుగుతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇక తీపి బోండాలు చేయాలనుకుంటే పిండిలో నీళ్ళకి బదులుగా పాలు వేయండి, దీంతో రుచి పెరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, కొన్ని స్పెషల్ టిప్స్, ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. చాలామంది రైతా అంటే ఆ పెరుగు చట్నీ లాంటివి చేస్తూ ఉంటారు. దీని తయారీలో అన్ని పదార్థాలతో పాటు ఉప్పు కూడా కలిపేస్తూ ఉంటారు. ఇలా చేస్తే రైతా పుల్లగా అవుతుంది. అందుకే ముందుగా ఉప్పు వేయకండి, సర్వ్ చేసేటప్పుడు మాత్రమే ఉప్పు చల్లండి. కొంతమంది ఆ కూర రుచికరంగా చేయడానికి దాంట్లో పెరుగు వేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, పెరుగు వేస్తూ ఉంటే కూర ఒక పొంగు వచ్చిన తర్వాతే ఉప్పు కలపండి. అందుకంటే ముందు వేస్తే పెరుగు పగిలిపోతుంది. అన్నిటికీ మించి ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆహారంలో రుచి ఎంత ముఖ్యమో, వేగంగా చేయడం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం కూడా అంత ముఖ్యం. కాబట్టి శుభ్రత అనేది చాలా ముఖ్యం. శుభ్రత పాటించాలి. కాబట్టి మాంసాహారం, శాకాహారం విడివిడిగా వండాలి. ఒకదానికొకటి కలపకూడదు, కంటామినేషన్ అవుతాయి. అలాగే అన్నిటిపైన మూతలు ఉంచాలి, అన్నిటినీ కడుగుతూ ఉండాలి. అలాగే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేటటువంటి పద్ధతులు కూడా జాగ్రత్తగా తెలుసుకొని ఉండాలి. అంటే బాగా చెడిపోయే పైన, అంతగా చెడిపోనివి కింద కంపార్ట్మెంట్స్లో ఇలా ఉంచడం నేర్చుకోవాలి. ఇలా ఆర్గనైజ్డ్గా కనుక మీరు వంట చేసుకోగలిగితే, ఈ వంట వల్ల ఆరోగ్యం,
అలాగే ఒక మంచి పెయింటింగ్ వేసినంత ఆనందంగా కూడా మీకు అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.